మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏదైనా వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఈ నూతన మాసంలో దేవుడు మీకును మీ కుటుంబములకు అనుగ్రహించి మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ఈ దిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం ధ్యానం చేసుకుని, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారు నీవు విడిచిపెట్టువాడు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముతున్నారు. భక్తుడైన దావీదు దేవుణ్ణి ఆశ్రయించిన వారికి కలుగు దేవుని మేలులను బట్టి ప్రార్థనాపూర్వకంగా కీర్తన గ్రంథంలో అనేక మార్లు దేవుని నామం ఎరిగిన వారికి, దేవుడు ఎరిగిన వారిని దేవుడు ఎలాగ కాపాడుతాడు, ఎలాగ సంరక్షిస్తాడు, ఎలాగ విమోచిస్తాడు, ప్రార్థనాపూర్వకంగా తాను రచించిన కీర్తనల ద్వారా అనేక మార్లు తన రక్షణార్థమైన, విమోచనార్థమైన ప్రక్రియను దేవుడు తనను ఆశ్రయించి తన నామం భయభక్తులు కలిగి తన నామం నమ్ముకున్న భక్తులను ఆయన విడువడు, ఎడబాయడు, విడువక కాపాడుచుండు దేవుడని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు నేరుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని నమ్ముకున్న వారు, దేవుని ఆశ్రయించిన వారు కలిగిన మేలుల్లో మొట్టమొదటిగా ఆయన విడువక, విడిచిపెట్టక నిత్యము కాపాడుతూ ఉంటాడు. అందుకే కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనంలో నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషిస్తారు. ఆయన ఆశ్రయించిన వారందరూ ఎందుకనగా నీవే వారిని కాపాడుదు కనుక అంటారు. కాబట్టి మన దేవుడు కొనుక కాపాడు దేవుడు. గడిచిన కాలమంతా ఈ 2024వ సంవత్సరం మొదటి దినం మొదలుకొని సెప్టెంబర్ మాసం ఆఖరి దినం వరకు దేవుడు మనల్ని కాపాడి, స్వస్థపరిచి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ను ఇచ్చి, సంరక్షించి, పోషించి మరి నూతన మాసంలోకి ఈ దినముని అడుగునింపు చేసి అందుకు దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని ఆయన నామం నమ్ముకున్న వారికి, ఆయన నామం ఆశ్రయించే వారికి, అనగా ప్రతి విషయంలో ఆయన నామం బట్టి ప్రార్థిస్తూ, ఆయన నామం ఆశ్రయిస్తూ, ఆయన స్తుతులు స్తోత్రములు చెల్లించేవారు, ఆయన నామమును పూజించేవారు అని వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఆయన నామము మహోన్నతమైన నామం, మహాపరిశుద్ధమైన నామం. అందుకే కీర్తనల గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఆయన నామము మహోన్నతమైనదంట. అంటే అనగా మనము అర్పించు అర్పణలు అవి ఒకవేళ మనకు ఎన్నసఖ్యముగా ఉంటుంది, కానీ మనం ఆరోపించే ఆయన ప్రభావం, మహిమను బట్టి ఆయనకు తగిన మహిమం చెల్లించలేరు మానవుడిగా. అటువంటి మహోన్నతమైన నామము, ఆయన నామము నిత్యము తరతరములు ఉండే నామం. ఎందుకంటే కీర్తన గ్రంథం 135వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 13వ వచనంలో యెహోవా నీ నామము నిత్యము నిలుచును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములు ఉంది. ఆయన జ్ఞాపకార్థమైన నామము తరతరములు ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన నామం మహోన్నతమైన నామం. కీర్తన గ్రంథము 148వ అధ్యాయము 12, 13 వచనాల్లో అందుకని ఆ నిత్యము నిలిచే నామము జ్ఞాపకార్థమైన నామము ఎవరు స్తుతించాలి అంటే యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఎందుకనగా ఆయన నామము మహోన్నతమైన నామము అని రాయబడింది. ఆయన నామము మహోన్నతమైన నామము, మహా ఉన్నతమైనది. అందుకే ఆయన మహోన్నతుడైనను దీనులైన మనలను లక్ష్యపెట్టి దేవుడని కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 6వ వచనం రాయబడి ఉంది. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. దీనులు అనగా ఆయన నామమును భయభక్తులు కలిగి ఆయన నామం ప్రతినిత్యం స్మరించుకుంటూ, ఎవడు ధీరుడే వరకు చెవుడు నా సన్నిధి నేను వాడినే దృష్టిస్తాను. ఆయన నామం మహోన్నతమైన నామము. ఆ నామమును నమ్మి వచ్చాము కనుక మనం సంతోషిస్తాము.
ఆ సంతోషం ఎటువంటిదంటే ఆ కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం. ఎప్పుడైతే మనం దేవుని నామాన్ని ఆశ్రయిస్తామో, ఆఖరి భాగం, సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను ఆయన నామమును ఆశ్రయించిన వారికి ఉదయము సంతోషం కలుగు. ఆ సంతోషం, ఆనందం ఆయన సన్నిధిలో ఉంది. ఆయన నామమును పూజించుట్లో ఉంది. ఆయన నామమును కొనియాడుట్లో ఉంది. ఆయన నామము నమ్ముకున్నట్లో ఉంది. ఆయన నామము నమ్ముకొని ఆయన నామమును ఎరుగుటయే మన గొప్ప ధన్యత. అది జ్ఞాపకార్థమైన సూచక నామముగా నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. ఆయన నామము ఎటువంటిదంట? నిత్యము తరతరములకు జ్ఞాపకార్థమైన నామము. 15వ వచనంలో, 14-15 వచనంలో, అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పిన, మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో ఇట్లను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడినైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం. ఆయన జ్ఞాపకార్థమైన నామం, నిత్యం నిలిచే నామం. అందువలన అది మహోన్నతమైన నామము అని దేవుని వాక్యంలో రాయబడి. ఆ నామము పూజింపదగిన నామము, నమ్ముకునదగిన నామము. అందుకే కీర్తన గ్రంథం 46వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యం వచనంలో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. నమ్ముకొనదగిన నామము మన దేవుడు. ఎప్పుడైతే మనం అలాగ నమ్ముకుంటామో దేవుడు మనకు ఆశ్రమై ఉంటాడు, దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన మనల్ని విడువక ఎడబాయక కులుకక కాపాడుతూ మనకు తోడై ఉన్న దేవుడు, మనకు ఆశ్రయమైన దేవుడు. ఆయన నామం మహోన్నతమైన నామం, మనం పూజింపదగిన నామం. మనం కొనియాడుచు గణపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లించుచు ప్రతి నిత్యము ఆయన నమ్ముకొని ఉంటుంది ద్వారా మనకు సంతోషం, ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆయన నామము మహోన్నతమైన నామము. రెండవది, ఆయన నామము పరిశుద్ధమైనదంట. ఆయన నామము పరిశుద్ధమైన. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకు నేర్పిన పరలోక ప్రార్థనలో, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆయన నామమును ఉచ్చరించుటకు మనం యోగ్యులము కాము. ఆయన పరిశుద్ధ నామము, ఆయన నామము పరిశుద్ధమైనది. ఆ నామమును మనం నమ్ముకొని ఆయన నామమును కీర్తించడానికి, ఎందుకనగా 113వ కీర్తనలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 2వ వచనంలో, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. సూర్యోదయం ఇది మొదలుకొని నీవు జీవితకాలం అంతా ఇలాగ దేవుని నామాన్ని స్తుతించే నామము అది పరిశుద్ధమైనది. ఆ నామము పూజింపదగినది అని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి మనము ఆ పరిశుద్ధమైన నామమును, మహోన్నతమైన నామమును స్మరించుకున్నప్పుడు ఆయన నామమునకు తగిన మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ మనం ఆయన నామమును స్మరించుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మొట్టమొదటిగా ఆయన నామం మహోన్నతమైన నామము. రెండవది, ఆయన నామము పరిశుద్ధమైన నామము. ఆ పరిశుద్ధమైన నామము వలన మనము భయభక్తులు కలిగి ఉండడానికి ఆయన నామము పరిశుద్ధతను సంతరించుకొని ఉన్నాడు. కాబట్టి మనం అలాగూ ఆ పరిశుద్ధమైన నామమును స్మరించుకుంటూ స్తుతించుచు ఆరాధించుచు ఉండినప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. అనగా ఆ దేవుని కృప ఎలాగ మనకు తోడుగా ఉంటుందంటే, ఆయన దృష్టి ఉంచి ఎప్పుడు మనకు అనుగ్రహిస్తాడంటే 96వ కీర్తనలో ఇలాగ దేవుని వాక్యంలో 8వ వచనంలో, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఎలాగో అంటే పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. ఎందుకనగా ఆయన నామము పరిశుద్ధమైన, మన దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి మనం అలాగా ఆ పరిశుద్ధమైన నామమును, పరిశుద్ధ నామం బట్టి అతిశయించేవారముగా ఉండాలని, ఆ పరిశుద్ధ నామం బట్టి ఆశ్రయించేవారుగా ఉండాలని, ఆయన ఎరిగిన వారుగా, ఆయన నామందు భయభక్తులు కలిగిన వారుగా మనం ఉండినప్పుడు దేవుడు మనల్ని విడువక ఎడబాయక కొలుకక కాపాడుతూ
దేవుడై ఉన్నాడు. అది ఆయన పరిశుద్ధతను మనకు గుర్తెరిగి మనము ఆయన గొప్పవాడని, ఆయన పరిశుద్ధమైన వాడని, ఆయన నామం మహోన్నతమైన నామమని మనం గుర్తెరిగి ఆయన ఎన్నడూ మాట తప్పని దేవుడని మనం జ్ఞాపకం చేసుకొని ప్రతి విషయంలో ఆయన స్తుతించుచు, ఆరాధించుచు, పూజించుచు, ఆయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించినప్పుడు, మనము ఆయన యందు ఆనందించినప్పుడు, ఆయన మన యందు ఆనందించి మన వైపు తిరిగి మనలను కాపాడు దేవుడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి మనము అలాగా పరిశుద్ధమైన మహోన్నతమైన నామము ఆశ్రయించి ఆయన నమ్ముకొని, కావున నీ యందు భయభక్తులు గల నీ యందు భక్తి గల వారందరూ నీ నామం నమ్ముకుంటారు. అలాగున్నప్పుడు ఆయన కృప మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 20వ వచనంలో 19-20 వచనంలో ఆయన దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద నిల్చున్నది. ఎందుకనగా మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచున్నాము, ఆయన బట్టి మన హృదయము సంతోషిస్తుంది. ఎప్పుడైతే మనం ఆ పరిశుద్ధమైన నామందు నమ్మికించినప్పుడు, ప్రతి విషయంలో ఆయన ఆశ్రయించినప్పుడు, ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లించినప్పుడు మనకు ఆయన కృపను అనుగ్రహిస్తుంది. ఆ కృప మనల్ని కాపాడుతుంది, సంరక్షిస్తుంది, పోషిస్తుంది. ఇది అందుకే మనం అందరం మన హృదయంలో ఒక నిశ్చయితను కలిగి ఉండాలని, ఇది మొదలుకొని నిరంతరము దేవుడైన యెహోవా నామము సన్నతింపబడునుగాక, స్తుతింపబడునుగాక అని మన హృదయముందు నిశ్చయించుకొని, మనం ఒక మాట మన ప్రార్థనలో మన హృదయ నిశ్చయితను బట్టి కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 18 వచ్చింది, మేమైతే ఇది మొదలుకొని నిత్యం యెహోవాను స్తుతించుదాము, యెహోవాను స్తుతించుడి. ఎప్పుడైతే మనం అలాగూ ఒక నిత్య నిర్ణయం చేసుకుంటామో, ఆ నిర్ణయం మన హృదయంలో తొలగిపోకుండా ప్రతి విషయంలో మనం దేవుని ఆశ్రయించే వారంగా, దేవుడిని ఎరిగిన వారు, దేవుడు మనల్ని ఎరిగిన వారముగా మనం ఉండినప్పుడు దేవుడు మనకు తప్పక సహాయం చేయు దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి మనం అలాగూ ఆయన ప్రతినిత్యం ఆశ్రయిస్తే, యెహోవాను ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండునుగాక ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా, నన్ను జ్ఞాపకం ఉంచుకో ప్రభువా అని మనం ప్రార్థిస్తూ ఆయన నామముకు తగిన మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పక మనకు సహాయం చేయి దేవుడై ఉన్నాడని, ఆయన విడువక ఎడబాయక మనల్ని నిత్యము జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమునందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. అతను నా నామం ఎరిగిన వాడు కనుక అతను నన్ను ప్రేమించున్నాడు, అతను నాకు మొరపెట్టుచున్నాడు, తప్పించేదను, ఘనపరిచేదను, విడిపించేదను అని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనమందరం ఆ పరిశుద్ధమైన మహోన్నతమైన నామం, పూజింపదగిన నామం స్మరించుకొంచు ఆయన నామమును ఆశ్రయిస్తున్నప్పుడు మనకు ఆయన ఆ సన్నిధిలో సంతోషం, ఆనందం, ఆరోగ్యము, క్షేమము, స్వస్థత, కాపుదల, సంరక్షణ, మన ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడని ఎరిగి, ఆయన మళ్ళీ ఎరిగి ఉన్నాడని మనము నమ్ముకొని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహోన్నతుడ మీకు స్తోత్రం. తండ్రి, నేను ఎరిగిన వారు, నేను నమ్ముకునే వారిని విడిచిపెట్టేవాడు కావు తండ్రి, నేను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టేవాడు కావు. నీవు మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, గొప్ప దేవుడు. మీ నామమునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. వీరి ద్వారా వెచ్చిస్తున్న ప్రతి ఒక్కరిని మీకు జ్ఞాపకం చేస్తున్నాం, దీవించి ఈ ఉత్తర మాసంలోకి అడుగుడప్పు చేశారు. ఈ మొదటి దినాన్ని ఇలాగూ మీ వాక్యమును ధ్యానించుకోవటం మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రార్థన చేయించున్నాము.